హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది నేను వీడియో అయితే షూట్ చేసి. అండ్ ఈరోజు నేనైతే వీడియో షూట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే. అండ్ నాకైతే చాలా వర్క్స్ పెండింగ్ ఉండడం వల్ల అవన్నీ చేసుకునేసరికి వీడియో తీయడానికి కూడా నాకు టైం సరిపోవడం లేదు. మనం కాలేజెస్లో మ్యాక్సిమం చూసేదే లాస్ట్ మినిట్లో మన నెత్తి మీద అన్నీ వేసేస్తారు. అలాగే మాకు అంతే, లాస్ట్ మినిట్లో ఇంకా 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఇప్పుడు అసైన్మెంట్స్ ఇచ్చేసారు, నెక్స్ట్ ఇంకా రికార్డ్స్ ఇచ్చారు. అవన్నీ రాసుకునేసరికి నా టైం అంతా అయిపోతుంది. మ్యాక్సిమం వాటితోనే నా డే అంతా ఎండ్ అయిపోతుంది. అండ్ కొంచెం నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేద్దామన్నా అవ్వట్లేదు, ఎందుకంటే అవి రాయకపోతే మార్క్స్ పడవు. అవి రాస్తూ కూర్చుంటే తలనొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, పెన్నులు అయిపోతున్నాయి కానీ ఆ ఆన్సర్లు మాత్రం రాయడము, రికార్డులు అవ్వడం లేదు. ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది అవి రాయడం. ఏంటో. ఓకే, నేనైతే ఈరోజు ఎ డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. నేను ఈరోజు ఏమేమి చేస్తానో అవంతా మీకు ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటా. ఇలాగైనా యాక్టివ్గా ఉంటాను, పర్లేదు. వీటిని మేనేజ్ చేసుకుందాం ఈరోజు అయితే. ఫస్ట్ అయితే నేను ఈరోజు కుకింగ్ ఫినిష్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ తినేసాను. నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే ఏబీసీ జ్యూస్ తాగుతాను డైలీ, సో అది తాగడం అయిపోయింది. నెక్స్ట్ నేనైతే టిఫిన్కి ఓట్ బౌల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒక 2-3 డేస్గా దాన్ని అలవాటు చేసుకుంటున్నాను అనమాట. బాగుంది, అంటే ఆల్టర్నేట్ డేస్గా. 1 డే ఏమో స్ప్రౌట్స్, ఇంకో డే ఏమో ఓట్స్ బౌల్. అలాగా నేనైతే ఈ 20 డేస్ నేను ఒక 22-23 డేస్ అవుతుంది నేను ఛాలెంజ్ తీసుకొని 90 డేస్ ఛాలెంజ్లో. అండ్ నేనైతే 2.5 kgs తగ్గాను. ఓకే, మంచిదే కదా. వెయిట్ గెయిన్ అవ్వకుండా తగ్గుతున్నానంటే చాలా మంచి సైన్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం బెటర్గా ఏమైనా చేయాలి, బట్ నాకు ఇప్పుడున్న ఈ షెడ్యూల్కి ఏం చేద్దామన్నా అయ్యేలా లేదు. ఎందుకంటే ఒకవైపు ఆ వర్క్స్ అన్నీ చేసుకోవాలి, ఈ వర్క్స్ కూడా కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను కాబట్టి అస్సలు అవ్వడం లేదు. సో ఫస్ట్ అయితే ఇంకోటి నాకేమేమి కావాలో అవన్నీ తెచ్చి పెట్టుకున్నా. సో ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేసుకుందాం, చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ నేనైతే ఈరోజు అరటికాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. నాట్ కర్రీ, ఆవు పెట్టిన కర్రీ చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేస్తాను ప్రాసెస్ అయితే. నేనైతే ఈరోజు కుకింగ్ మందే కాబట్టి మొత్తం అన్ని వర్క్స్ మనకే ఉంటాయి. సో రైస్ పెట్టేసి అప్పుడు వీటిని చూద్దాం. నేనైతే రైస్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ముందుగా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే పీస్ఫుల్గా మనం చేసుకోవచ్చు మన వర్క్స్ అన్నీ. నేనైతే ఇవి వాష్ చేసుకొని పీల్ చేసుకొని కుక్కర్లోనే పెట్టేస్తున్నా, ఎందుకంటే అలా వండితే చాలా బాగుంటుంది. సో వీటిని అయితే నేను ఫస్ట్ వాష్ చేస్తున్నా. వీటిని మంచిగా పీల్ చేసేసామనుకో మనకి ఫైబర్ పోదు, నెక్స్ట్ ఇందులో కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఒకవేళ బాయిల్ చేసి స్కిన్ తీసేసామనుకో అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ పోద్ది, కర్రీ కూడా చాలా కొంచెం మినిమల్ క్వాంటిటీలోనే అవుద్ది. ఇలా ఫస్ట్ స్కిన్ తీసామంటే దీనికి ఉన్న ఫైబర్ పోకుండా ఉంటుంది, నెక్స్ట్ మన క్వాంటిటీ కూడా ఎక్కువే వస్తుంది అనమాట. సో లెట్స్ పీల్ ఇట్.
అండ్ నేనైతే వీటికి మంచిగా పీల్ అయితే తీసేసా. సో ఇందులో జస్ట్ ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా బాగా పేస్ట్ అయిపోతుంది. జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నామంటే సాఫ్ట్గా ఉంటుంది మనకి, మరి అంత పేస్ట్గా అయిపోకుండా ఉంటుంది. సో నేనైతే దీనికి హాఫ్ కప్, నాట్ హాఫ్ గ్లాస్, కొంచెమే, జస్ట్ ఒక లిటిల్ బిట్. అండ్ ఇందులోకి కొంచెం పసుపు అండ్ చిన్న సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. కొంచెం కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నా, తర్వాత తినేటప్పుడు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనేసి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. అండ్ కొంచెం పసుపు కలర్ కోసం, మంచిగా కలర్ వస్తుంది అనమాట ఇది ఇలాగైతే. వీటిని అయితే విజిల్ పెట్టేస్తున్నాను. దీనికి 3 విజిల్స్ వస్తే చాలు. సో రైస్ కూడా 3 విజిల్స్ సరిపోతాయి. సో ఇది కుక్ అయ్యాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఈ గ్యాప్లో నేనైతే ఆవ పెట్టడానికి కోసం ఆవాల్ని కొంచెం వాటర్లో వేస్తున్నా. జస్ట్ కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్లో కొంచెం ఆవాలు వేసి నానపెడుతున్నా. సో మంచిగా ఇలాగ వాటర్లో ఆవాలు వేసి ఒక 10 to 15 మినిట్స్ నాని దీన్ని మంచిగా మన చేతితో మనమే రోల్లో రుబ్బాలన్నమాట. దీన్ని టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. అండ్ ఇది అయ్యేలోపు నేనైతే నెక్స్ట్ కర్రీలోకి పోపు వేస్తాం కదా, సో ఆ పోపుకి ఏమేమి కావాలో అవన్నీ నేనైతే సైడ్ తీసి పెట్టుకుంటున్నా. ఫస్ట్ అయితే మినపగుళ్ళు తీసుకున్నా. ఇవి మన టేస్ట్ బట్టి అనమాట. అంటే మనకి ఎక్కువ కరకర కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, లేదు నార్మల్గా ఉన్నా చాలు అనుకుంటే మీ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా, కొంచెం అలా కరకర మధ్యలో కరకరం అంటే సూపర్గా ఉంటుంది. అండ్ కొంచెం జీలకర్ర, ఇంకొంచెమే ఆవ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ ఆవాలు ఏమి వేయట్లేదు నేను, జస్ట్ లిటిల్ బిట్ ఆవాలు వేస్తున్నా. అండ్ నెక్స్ట్ కొంచెం వాట్ ఈస్ దిస్ ఎండుమిర్చి ఒక 2-3 వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులోకి మంచిగా ఎక్కువ ఇంగువ వేసుకొని పెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది అయ్యేలోపు ఆ పోపు కూడా పెట్టేసుకుంటాను నేనైతే ప్రెజెంట్. ఫస్ట్ అయితే నేను చూపిస్తా. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ చాలు, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా నేనైతే. అండ్ ఇది హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నవి సైడ్ నుంచుకుందాం. ఇవైతే నేను చెప్పాను కదా, మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఇలాగా ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం అనుకో. ఆయిల్ హీట్ అవ్వగానే మనం వేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయింది, సో ఇవైతే నేను వేసేస్తున్నా. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో అలాగా కొంచెం ఫ్రై అవనిద్దాం. అండ్ ఇవైతే లైట్గా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మనం మంచిగా ఇందులోకి అయితే ఇంగువ వేసుకుంటున్నా. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సో కొంచెం ఎక్కువే వేస్తున్నా. ఇందులోకి నేనైతే ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నా, కొంచెం స్పైస్ ఉండడానికి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా. మంచిగా ఇవన్నీ ఫ్రై అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనకి మాత్రం ఈ గోల్డిష్ కలర్లోకి వస్తే చాలన్నమాట. సో నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అది అయ్యే గ్యాప్లో మనం ముందుగా ఆవాల్ని నానబెట్టాం కదా, వాటిని అయితే రోల్లో రుబ్బుతున్నా. ఐ విల్ షో యూ. ఇందులోకైతే మంచిగా క్లీన్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు మనం అయితే నానబెట్టుకున్నవంతా ఇందులో వేసేస్తున్నా.
అండ్ దీనికైతే ఇప్పుడు మంచిగా మనం నూరుదాం. ఇదైతే మనకి మంచి ఫ్లేవర్ఫుల్ స్మెల్ అయితే వస్తుంది నూరుతున్నప్పుడే. ఇంకా కుకింగ్ అయిపోయేసరికి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇది వండిన వెంటనే కాకుండా వండిన 1.5 hour 2 hours తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ అయితే అరటికాయ నచ్చని వాళ్ళు కూడా సూపర్గా ఉంది అనుకొని తినేస్తారు. నేను కూడా అదే బ్యాచ్ అనమాట. ఫస్ట్లో నచ్చేది కాదు, ఇలా ట్రై చేసిన తర్వాత దీన్ని నేనైతే అరటికాయని అసలు వదలట్లేదు. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీన్ని ఇలాగే ఉంచేస్తా. అండ్ ఆ కర్రీ ప్రిపేర్ అయ్యాక దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసి తీసి బాక్స్లో వేసేసుకుంటా. సో దీన్ని అయితే ఒక 5 minutes సైడ్ పెట్టేస్తున్నా. అంటే కొంచెం చింతపండుని ఇలా వాటర్లో వేసుకున్నాం. మన టేస్ట్కి తగ్గట్టు క్వాంటిటీ మీరు తీసుకోండి. నేనైతే కొంచెం కారము పులుపు తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం. ఒకవేళ మీరు ఎక్కువ తినేటట్టయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. కుక్కర్ అయితే అయిపోయింది. కొంచెం కూల్ అయ్యాక వాటిని స్మాష్ చేసుకొని ఈ పోపులో మిక్స్ చేసుకోవడమే. సో నేను ఆ ప్రాసెస్ని నెక్స్ట్ చూపిస్తాను అనమాట. అండ్ ఇది కూల్ అయ్యే గ్యాప్ ఇద్దామన్నమాట. ఇదైతే కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా. ఇదైతే మంచిగా బాయిల్ అయిపోయింది. దీన్ని అయితే స్మాష్ చేసేసి పోపులో కలిపేస్తాను ఇప్పుడైతే. అండ్ ఇందాక మనం పోపు పెట్టాం కదా, దాన్ని ఒకసారి కొంచెం హీట్ చేసుకొని ఇది మిక్స్ చేసేద్దాం. సిమ్లోనే పెట్టుకొని చేద్దాం ఈ ప్రాసెస్ అంతా. అంటే అడుగంటకుండా ఉంటుంది, నెక్స్ట్ మనకి మాడిపోకుండా కూడా ఉంటుంది. దీన్ని మంచిగా ఇందులో మిక్స్ చేసేస్తున్నా. ఐ విల్ షో యూ. దీన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఇది మిక్స్ అయిపోద్ది అనమాట మంచిగా. ఇది బాగానే బాయిల్ అయిపోయింది కాబట్టి మనం పెద్ద ప్రెజర్ ఏం అప్లై చేయక్కర్లేదు. ఒక 2 minutes అలా హీట్ చేసినా అదే దగ్గర పడిపోద్ది. సో జస్ట్ అలా లైట్గా ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. అండ్ నేను దీనిలోకి అయితే జస్ట్ కొంచెం కారమే వేస్తున్నా. ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి హాఫ్ కన్నా చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ వేస్తున్నా చిల్లీ పౌడర్. అండ్ కొంచెం ఒక 1/2 spoon అలాగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఇఫ్ తగ్గితే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేనైతే చిన్ని మసాలా వేస్తున్నా. చాలా తక్కువ క్వాంటిటీ వేసామా లేదా అన్నట్టు ఉండేలా వేస్తా అంతే. అండ్ ఇప్పుడు నేనైతే మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టాం కదా, దాన్ని అయితే ఫిల్టర్ చేసి వేస్తాను. ఇది కూడా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి కొంచెం
లిటిల్ బిట్ దగ్గరికి వచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆపేస్తాను అనమాట. మంచిగా మిక్స్ అయిందనుకో అన్నిటికీ బాగా పడుతుంది అనమాట, పులుపు ఉప్పు కారం అంతా. దీన్ని ఇలా పేస్ట్లా చేస్తేనే టేస్ట్ అనమాట. అండ్ దీన్ని మంచిగా ఆవు పెడతాం కదా, సో ఆవు పెట్టిన తర్వాత ఏంటంటే మంచి ఫ్లేవర్ఫుల్గా మనకి టేస్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఒక 2 minutes అలా కుక్ అవనిస్తా. మనం అలా మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకుందాం, సో అడుగంటకుండా ఉంటుంది. అండ్ నేనైతే స్టవ్ ఆపే ముందు చిన్ని పసుపు వేస్తున్నా, కొంచెం కలర్ బాగా కనిపిస్తుందని. లిటిల్ బిట్ వేసి జస్ట్ ఒక్క సెకండ్ అలా మిక్స్ చేసి వెంటనే ఆపేస్తున్నా. ఎక్కువసేపు కుక్ చేసిన పసుపులో ఉన్న కర్కుమిన్ అంతా చనిపోతుంది. సో 1 సెకండే మంచిగా మిక్స్ అయ్యే గ్యాప్ మాత్రమే ఇస్తున్నా. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని ఒక 15 minutes కూల్ అవనిద్దాం. కూల్ అయిన తర్వాత ఆవు పెడదాం. కూల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఆవు పెట్టిన దాంట్లోకి మిక్స్ చేస్తున్నా. సో నేను మీకైతే చూపిస్తాను చూడండి. ఇదైతే జస్ట్ చిన్న వేడి ఉంది. కంప్లీట్ కూల్ అయిపోయింది అనుకోండి, ఇది చేదెక్కకుండా ఉంటుంది. జస్ట్ ఇది లైట్ వెరీ లైట్ హీట్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే చేదెక్కదనమాట. సో దీన్ని మంచిగా ఇందులోకి అయితే తీసుకొని మిక్స్ చేసేసి తీసేస్తాను. అండ్ దీనికి నేనైతే చేయి పెట్టే చేస్తున్నా. అండ్ ఇందులోకి మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్స్ బాగా పడతాయి. సో నేనైతే ఆయిల్ తెచ్చుకుంటా. జస్ట్ ఒక 2 drops అలా వేసాను. సో దాన్ని అలా మిక్స్ చేసుకుంటూ తీసేయడమే. దీన్ని అయితే ఇందులోకి మొత్తానికి మిక్స్ చేసుకుంటా. అండ్ దీన్ని అయితే నేను మంచిగా మిక్స్ చేసేసా. ఇది ఒక 1 hour పోయాక తింటే సూపర్గా ఉంటుంది. నేను దీన్ని అయితే ఒక 1 hour సైడ్కి పెట్టేస్తున్నా. ఆ తర్వాత అయితే నేను తింటాను అనమాట. సో ఇప్పటికైతే కుకింగ్ వర్క్ అయిపోయింది.